ఇహమునందు అర్థం ఉండాలి, డబ్బు ఉండాలి. ఎంత డబ్బు ఉంటే మీకెందుకు? అది ధర్మంతో ముడిపడిపోయింది. ధర్మబద్ధంగా సంపాదిస్తాడు, ధర్మబద్ధంగా ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే మీకెందుకు? జనక మహారాజు గారిలా ఉంటాడు. కామము, ధర్మబద్ధమైన కామమును అనుభవిస్తాడు. ఆయన కామం గురించి మీకెందుకు? ఆయన కామం ధర్మబద్ధం. ఇప్పుడు దాంతో గొడవ లేదు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము దేనికెడతాయి? మోక్షమును కలిపోతాయి. చతుర్విధ పురుషార్థాల్లో మీరు రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ధర్మముతో అర్థము, ధర్మముతో కామము ముడి పడకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ధర్మముతో అర్థాన్ని, ధర్మంతో కామాన్ని అమ్మవారు ముడేస్తారంటోంది ఈ నామాలు చదివితే. ఇప్పుడు మీకు బాధ ఏమిటి? సమన్వయం చేసే శక్తి ఆవిడ పుచ్చుకుంది. ఇప్పుడు మీరు ఆవిడ చేతిలో ఉపకరణం అయ్యారు. ఎవడు రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటున్నాడో వాడికి ఇహమునందు సమస్త భోగములు కలుగుతాయి. ఆఖరణ హాయిగా మోక్షాన్ని పొందుతాడు. అలా ఎలా పొందుతాడండి? రెండు ఒకదానికొకటి ప్రతిబంధకం కదా. నీకెందుకు ఆ బాధ? అమ్మవారు సమన్వయం చేస్తుంది ధర్మంతో అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని